జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజు 172 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ మూవీ 2 రోజుల్లోనే 243 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. మొత్తానికైతే దేవర కెరటం బాక్సాఫీసును ముంచెత్తింది. అన్ని ప్రాంతాలకు హెచ్చరికలు పంపింది అంటూ ఒక పోస్టర్ను చిత్ర బృందం పంచుకుంది. ఇక ఈ రోజు సెలవు కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ సినిమాతో ఏకంగా భారీ పాపులారిటీ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో మన ముందుకొచ్చారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. మొదటి రోజు, రెండో రోజు అంటే రోజు రోజుకి కలెక్షన్లు అమాంతం పెరిగిపోతున్నాయి. తొలి రోజు ఫస్ట్ డే 172 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు ఇవాళ మధ్యాహ్నం వరకు 243 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా అఫీషియల్ గా సినిమా యూనిట్ కూడా పేర్కొన్నారు. మొత్తానికి దేవర మానియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. వైశాలి, తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు నైజాం అవ్వచ్చు, ఆంధ్రాలో అవ్వచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్లే కాకుండా ప్రీమియర్ కూడా దేవరకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో తను ప్రూవ్ చేసుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కలెక్షన్స్ మాంతం పెరిగిపోతుంది. మొత్తానికి ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ దేవర ఈ సినిమాకి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు నుంచే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. వైశాలి, దాదాపు 6 ఏళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. ఎందుకంటే అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ డైరెక్ట్ ట్రిపుల్ ఆర్ చేశారు. సో ట్రిపుల్ ఆర్ మల్టీ స్టారర్ మూవీ కాబట్టి ఎన్టీఆర్ ని సోలో హీరోగా మాత్రం దాదాపు 6 ఏళ్లు వెయిట్ చేశారు అభిమానులు. మొత్తానికి కొరటాల శివ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మొన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి కలెక్షన్ లో సునామీ సృష్టిస్తుంది. వైశాలి, మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ అనగానే జనతా గ్యారేజ్ ఎంత బ్లాక్ బస్టర్ తెలుసు. సో అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే భారీ హైప్స్ అయితే క్రియేట్ అయ్యాయి. 2 సంవత్సరాల నుంచి అభిమానులు అవ్వచ్చు, సగటు సినిమా ప్రేక్షకుడు కూడా సినిమా ఎప్పుడు అంటూ వెయిట్ చేస్తున్న తరుణంలో దాదాపు 25 రోజుల కిందట రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఇంకా తిరుగులేదు దేవరకంటూ కూడా భారీ హైప్స్ అయితే క్రియేట్ అయ్యాయి. వైశాలి, అలాగే ట్రైలర్ 2 రిలీజ్ తర్వాత కూడా 2 ట్రైలర్స్ సినిమాకి సంబంధించి 2 ట్రైలర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. సో 2 ట్రైలర్స్ చూశాక ఒక అభిమానులే కాకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడు డెఫినెట్ గా సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుంది చూద్దామంటూ కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. అయితే మొత్తానికి ఏది ఏమైనా ఈ శుక్రవారం రిలీజ్ అయినటువంటి సినిమా అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు, స్పెషల్ షోలు, తర్వాత బెనిఫిట్ షో లాంటి అదనపు షో, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షో లాంటి షోస్ అర్ధరాత్రి 1 గంట నుంచి ప్రారంభమయ్యి 1 గంట నుంచి థియేటర్ల వద్ద అభిమానులే కాకుండా సగటు సినిమా ప్రేక్షకుడు కూడా థియేటర్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఏది ఏమైనా కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద అయిన అద్భుతమైనటువంటి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ట్రేడ్ విశ్లేషకుల వాళ్ళ అంచనా కూడా తారుమారైంది. ఎందుకంటే మొదటి రోజు 172 కోట్లు, ఇవాళ 200 అంటే రెండో రోజు 243 కోట్లు. ఈ రకంగా కలెక్షన్స్ ఒక వర్షం కురిపిస్తుందని చెప్పుకోవచ్చు ప్రొడ్యూసర్లకి కూడా. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే దేవర రిలీజ్ అయిన మొదటి రోజు కొంత సో ఆ మిక్స్డ్ టాక్ అనేది పక్కన పెట్టి వరుసగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ లో ఓవర్సీస్ లో రెవెన్యూ కూడా బాగుందంటూ కూడా మేకర్స్ అయితే అఫీషియల్ గా ప్రకటించారు. ఏది ఏమైనా 2 రోజుల్లో 243 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగైతే చిత్ర బృందం చెబుతుంది. వైశాలి, ఈ రోజు సండే కావడంతో కలెక్షన్లు పెరిగాయి. ఇంకా 2 రోజుల్లో దసరా హాలిడేస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందనుకోవచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే వీకెండ్ కావడంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. భారీ హైప్ తో రిలీజ్ అయిన ఈ సినిమా అలాగే వీకెండ్ తో పాటు దసరా హాలిడేస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా దేవరాకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కలెక్షన్ అంటే హాలిడేస్ పక్కన పెట్టి ఈ గ్యాప్ లో సినిమా ఏది లేదు కాబట్టి అంటే దేవరాకి పోటీగానే కాదు, దాదాపు ఈ వారం 10 రోజుల్లో సినిమాలు కూడా పెద్దగా రిలీజ్ ఏం లేకపోవడం కూడా దేవరాకి కలిపిస్తుంది. సో ఎంత అంటే సినిమా పోటీ ఉన్నా లేకపోయినా, హాలిడేస్ ఉన్నా లేకపోయినా సినిమా టాక్ అయితే పాజిటివ్ గా దూసుకెళ్లిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా చూడాలని ఒక ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే ఎక్కడ ఏ థియేటర్ లో చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్, అలాగే బుక్ మై షో కూడా
దాదాపు టికెట్లు లేకపోవడం, అంటే అడ్వాన్స్ బుకింగ్ లో కూడా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా టికెట్లు దొరకకపోవడం, అంటే ఆ రేంజ్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎస్, డెఫినెట్ గా దసరా హాలిడేస్ వరకి సినిమా దాదాపు 600 నుంచి 800 కోట్ల మార్కెట్ కి వెళ్ళిపోతుంది. సో ఎన్టీఆర్ మార్కెట్ అమాంతం పెరిగిపోవచ్చు. 100 కోట్ల క్లబ్ లో చేరినటువంటి ఎన్టీఆర్ మొత్తానికి ఏమైతుంది ఏంటి ఈ కలెక్షన్ల ప్రస్తావన అంటే సోషల్ మీడియా జరిగే ట్రోల్స్ కొన్ని చూస్తున్నట్టయితే, అంటే ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క అభిమానికి ఎప్పుడైతే పాన్ ఇండియా లెవెల్లో తన మార్కెట్ అంటే కలెక్షన్స్ పరంగా మార్కెట్, సినిమా బ్లాక్ బస్టర్లు తర్వాత ఫ్యాన్స్ ఫాలోయింగ్ బేస్ అనేది పక్కన పెడితే, వాళ్ళ అభిమాన హీరో ఎవరైతే ఉంటారో వాళ్ళ కలెక్షన్ మార్కెట్ కూడా ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసుకోవాలి, ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసుకోవాలనే ఒక ఉత్సాహంతో అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఎన్టీఆర్ ఆ రికార్డ్ అయితే బ్రేక్ చేశాడు. మరోపక్క ఎన్టీఆర్ రాజమౌళి, సెన్సేషన్ డైరెక్టర్ రాజమౌళితో ఏ సినిమా చేసినా దాని తర్వాత వచ్చే సినిమా డెఫినెట్ గా ఆ హీరోకి ఫ్లాప్ వస్తుందని ఒక సెంటిమెంట్ ని కూడా ఎన్టీఆర్ బ్రేక్ చేసి తన సత్తా చాటుకున్నాడు మనం చెప్పుకోవచ్చు వైశాలి.